గురుగారు రాముల వారికి కుంభకర్ణుడికి యుద్ధం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, తర్వాత ఏమైంది? ఆ యొక్క ఉద్యమం మా స్టార్టింగ్ అనేది రావణాసుడు సీతను వెతికెళ్తాడు కదా. ఆ వెతికెళ్ళగా సీతను తిరిగి తెచ్చుకోవడానికి ఇక రాముడు ఉద్యమం చేయడం జరిగింది. అయినా కొన్ని రోజులు ఉద్యమం నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క కుంభకర్ణుడిని రావణాసుడు కుంభకర్ణుడు మనం 6 నెలలు పడుకొని ఉంటాడు కదా. ఆ పడుకున్న సమయంలో ఇక ఉద్యమం జరుగుతుందని చెప్పేసి ఆ రావణాసుడు వెళ్ళి ఆ కుంభకర్ణుడిని లేపడం జరుగుతుంది. ఆ యొక్క నిద్రలో ఉన్న ఆ కుంభకర్ణుని లేపడం వల్ల ఆ యొక్క కుంభకర్ణుడు చాలా కోపం గురై ఈ యొక్క వానసేన అంతాన్ని కూడా హతమార్చి వస్తూ ఉంటాడు. హతమార్చి వస్తుంటే ఇక రాముడు కూడా పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాడుతూ ఉండి చివరిలో ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క కుంభకర్ణుడిని వధించడం జరుగుతుంది. ఆ కుంభకర్ణుడు కూడా మంచి వ్యక్తే, కానీ తన యొక్క రావణాసుడు అన్న కోసం యుద్ధం చేయడం జరుగుతుంది. తన అన్న గురించి, తన యొక్క రాజ్యం గురించి ఆ యొక్క కుంభకర్ణుడు లేసి యొక్క రాముడితో యుద్ధం చేయడం జరుగుతుందన్నమాట. చివరిలో యొక్క రాముడు బ్రహ్మాస్త్ర ఉపయోగించి ఆ కుంభకర్ణుడు కూడా వధించడం జరుగుతుందన్నమాట.